నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శంకర్రావు ప్రెస్ మీట్. చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాపైన ఉన్న ప్రేమ, ఎన్నో ఏళ్ళ నుంచి ప్రెస్ మిత్రులు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎప్పుడైతే నోటు స్పందించి ప్రతి సందర్భంలో కూడా గత 30 సంవత్సరాల నుంచి కరీంనగర్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మిత్రులు నాకు చెదురుదొడుకుంటూ ప్రతి అంశంలో కూడా, ముఖ్యంగా మా సంఘపరంగా, పాఠశాలల పరంగా ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా వివరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రెస్ సోదరులు మొట్టమొదటిగా గత ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వీరికి సంబంధించిన భూమి విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, ముఖ్యంగా అక్రిడిటేషన్ కార్డు కానీ, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఒక 25% రిజర్వేషన్ ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చిందో, విద్యా హక్కు చట్టం, మొట్టమొదటి తెలంగాణ రాగానే కేసీఆర్ గారు జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో 25% పెట్టి వారందరికీ కూడా ఉచిత విద్యను అందిస్తానని చెప్పడం, శ్రీకారం చుడతానని అనడం, దాన్ని మర్చిపోయి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ప్రత్యేకంగా చూస్తానని కూడా చెప్పడం, ముఖ్యమంత్రి గారు వాదా ఇవ్వడం, దీనిపైన ఇప్పటికి కూడా స్పందన రాకపోవడం, ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాల పిల్లల యొక్క కొన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్యను 25% ప్రకారం ఇవ్వడం. కారణం ఏంటంటే ప్రభుత్వమే భరించాలి ఆ డబ్బు, ఏదైతే 25% ఉంటుందో ఆ ఫీజు సంబంధించింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మ ఒడి కింద 15,000 ఇవ్వడం. నేను కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ ఎమ్మెల్సీ అంశంలో ప్రతి బడుగు బలైన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, మొదటి తరం చదివే పిల్లలు ఉన్నారో, ఆ విద్యా హక్కు చట్టం అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి, ఈ విద్యా సంవత్సరమైనా ఇంప్లిమెంట్ చేసి, అందులో ముఖ్యంగా జర్నలిస్ట్ పిల్లలు కావచ్చు, మొదటి తరం పిల్లలు కావచ్చు, వివిధ రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి ఒంటరి మహిళలు కావచ్చు, అలాగే భర్త కోల్పోయిన వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళను, అలాగే అంగవైకల్యం ఉన్న రిజర్వేషన్ కింద తీసుకొని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం భరించి ప్రైవేట్ పాఠశాలలో ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ కింద ఎవరైతే ఈ పర్సెంటేజ్ ఉందో విద్యా హక్కు చట్టం టీటీబీ, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు బెనిఫిట్ టు డైరెక్ట్ స్టూడెంట్కు పేరెంట్కి పంపించినట్లయితే ఒక ట్రాన్స్పరెంట్ ఉంటుందని తెలియజేస్తుంది. ఎందుకంటే పేరెంట్ కనుక డైరెక్ట్ క్యాష్ వస్తే వాళ్ళకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. కాబట్టి పాఠశాల కాకుండా ఈ 25% అనేది మొన్న విద్యా కమిషన్లో కూడా చర్చ జరిగింది. దీనిపైన నేను స్పందించా. ఈ రకంగానే ఆకునూరి మురళి గారికి, ఆ బృందానికి, వివిధ పాఠశాలల సంఘాలను కూడా పిలవడం జరిగింది గత నెలలోనే. దీనికి నేను స్పందించి ఈ రకంగా చెప్పా. ఇప్పుడు కూడా నేను మొదటి అంశంలో నేను ప్రధాన పాత్రగా, అంటే మొట్టమొదటి పాయింట్గా దీన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి గత 7-8 నెలల నుంచి నేను ఈ యొక్క 271 మండలాలు తిరగడంలో అనేక మండలాలలో యువత పట్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. వాస్తవం కూడా ఎక్కడో కొన్ని లక్షలు, వేలు పేదోడి కడుపులో పుట్టి చదువుకొని దూర ప్రాంతంలో చదువుకున్న బిడ్డలంతా కూడా మండల కేంద్రానికి వెళ్ళేసరికి ఆయా గ్రామాల్లో, ఆయా వాడల్లో, ఆయా తండాల్లో, ఆయా యొక్క పరిసర ప్రాంతాల్లో చదువుతున్న యువత చాలామంది నేను ఇలా వాలీబాల్కి సంబంధించింది కావచ్చు, షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ పోటీలకు సంబంధించిన ఇతరత్ర అంశాల పట్ల నేను అధ్యయనం చేసింది ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు కొంత ఏజ్ వచ్చేసి తల్లిదండ్రులు కొంత వండాల్సిన బాధ్యత ఆ యువత పైన ఉన్నది. వాళ్ళ బాగోగులు చూసుకునే అవసరం ఏర్పడతా ఉన్నది. మరి అవన్నీ ఇంటి పనులు, బయట పనులు అన్నీ చేసుకొని ఈ ప్రకటనలు ఏదైతే ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా అక్కడున్న మార్నింగ్ వాక్ కానీ, వాళ్ళ యొక్క జిమ్ కానీ, రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. బాడీ కూడా చాలా సౌండ్గా చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకు ఎక్కడైతే పరీక్షల సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి చదువుకోవాలంటే డబ్బులు ఉండకపోవడం, ప్లస్ ఇల్లును విడిచి వెళ్ళలేకపోవడం, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలి కాబట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అలాంటి కేంద్రాలలో ఈ యొక్క పరీక్షలకు సంబంధించిన తర్ఫీదును, అంటే ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతున్నారు కానీ రిటర్న్ టెస్ట్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా నేను గమనించి మా యొక్క
పాఠశాలలందరినీ కూడా యునానిమస్గా తీర్మానం చేసినాం. ప్రతి మండలంలో చాలా పెద్ద పెద్ద గ్రామాల్లో మా పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలను ఒక కేంద్రంగా, ఒక రిసోర్స్ సెంటర్గా వివిధ స్థాయిలో ప్రిపేర్ అయ్యే ఏదైతే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా ఆర్మీ కావచ్చు, ఇలా డిఫెన్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు, స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, ఇలా ఆర్ఆర్బీ కావచ్చు, ఇలా డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, అనేక పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల పట్ల నా స్పందన ఏంటంటే, ప్రతి మండలంలో ఖచ్చితంగా నా సొంత ఖర్చులతోని, నాకు జీతం అక్కర్లేదు వాస్తవంగా, ఎందుకంటే నేను వెల్ సెటిల్డ్ ఇన్ మై ఫ్యామిలీ. కాబట్టి నా జీతం అంతా కూడా ఇలాంటి పిల్లలకే ఖర్చు పెట్టాలనే 72 నెలల జీతం తప్పకుండా ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన చేశా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే యూత్లో ఏదైతే అట్రాక్ట్ అవుతున్నారో చెడు వ్యసనాలకు కానీ, అది గుట్కా కానీ, ఆల్కహాల్ కానీ, కొన్ని సందర్భాల్లో పాపం మానసిక ఒత్తిడి కూడా గురవుతూ ఉన్నారు. బాగా చదువుకొని నేను సంపాదించలేకపోయా, ఉద్యోగం దొరకలేదు అనే ఇబ్బందుల్లో కూడా యూత్ ఉంది. కాబట్టి ఇలా చాలామంది ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పినా యూత్ అనేది దేశానికి శక్తి అంటున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ పట్ల పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం పత్రికా ప్రకటనలు, మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది, కానీ ఆచరణలో జరగలేదనే ఉద్దేశం నాకు కనబడ్డది. ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే, ఒక పేదవాడు, పనిచేసేవాడు ఎవడైతే ఆలోచన చేస్తుంటాడో వాడి దగ్గర నైపుణ్యాలు ఎక్కువ ఉంటాయి, ఆశ తక్కువ ఉంటుంది, జీతం కావాలని కూడా ఆలోచన ఉండదు, సేవ చేద్దామనే ఆలోచన ఉంటుంది, మానవత కోణం ఉంటుంది, మానవత దృక్పథం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ పని చేసి పెడతానని కూడా నేను మైండ్లో సెట్ చేసుకున్నా. ఎందుకంటే నేను కూడా అదే స్థాయి నుంచి ఆ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన కాబట్టి ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా నాకు తెలుసు. మా తల్లిదండ్రుల బాధలు, నేను అప్పుడు పడ్డ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఇది అతిశయోక్తి